ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం, గుర్రం దొరకడం ఆలస్యం, వేల్పురి బ్రేక్. ఈ మూడు కారణాలు కొందరి ప్రాణాలను కాపాడాయంటే నమ్ముతారా? సరిగ్గా అలాగే జరిగింది. పహల్గావ్ దాడుల సమయంలో ఇంతకీ ఎవరా అదృష్టవంతులు? వారి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి వచ్చిన 11 మంది సభ్యులతో కూడుకున్న ఒక కుటుంబం ఏప్రిల్ 19న కశ్మీర్కు చేరింది. 2 రోజుల పాటు వీరు గుల్మార్గ్, సోన్మార్గ్ అందాలను ఆస్వాదించారు. ఇక మంగళవారం వారు పెహల్గాంకు వెళ్లాలన్న నిర్ణయానికొచ్చారు. ఈ దిశగా వీరు తమ రిసార్ట్ నుంచి పయనమయ్యారు. శ్రీనగర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండే పెహల్గాంకి వీరు ఏప్రిల్ 22వ తేదీన చేరుకున్నారు. అయితే వారు గత 2 రోజులుగా ముమ్మరంగా తిరగటం వల్ల సరైన ఆహారం తీసుకోలేకపోయారు. అందరికీ ఆకలి దంచేస్తోంది. వీరిలో లావణ్య అనే ఒక టూరిస్టు భర్త బైసరన్కు వెళ్లే ముందు భోంచేద్దామని పట్టుబట్టారు. ఆ సమయంలో ఆయన మారం చీయటం అక్కడున్న వారందరినీ విసిగించింది. అతడలా పదే పదే ఆకలి ఆకలి అంటూ గొడవ చేయటం వల్ల వారంతా కలిసి ఒక రోడ్డు సైడ్ రెస్టారెంట్ ముందు ఆగారు. అయితే వారికి సర్వ్ చేసిన రోగన్ జోష్ అనే ఫుడ్ ఐటెం వారి నోట్లోకి ఎంతకీ వెళ్లటం లేదు. కారణం ఆ ఫుడ్ ఉప్పగా ఉంది. దీంతో వారు ఆ ఆహారాన్ని తీసుకోవటానికి ఇబ్బంది పడసాగారు. ఇంతలో వారి అవస్థ గమనించిన రెస్టారెంట్ సిబ్బంది కొత్త వంట తయారు చేసిస్తాం ఆగమన్నారు. దీంతో రీఆర్డర్ చేసిందా కుటుంబం. ఇందువల్ల వారికి 1 గంట సేపు ఆలస్యమైంది. ఆ సమయంలో వారికి తెలీదు ఈ ఆలస్యమే వారి పాలిట జీవన దానమని. ఆ సాల్టీ ఫుడ్ తమకు ప్రాణదానం చేసిందన్న విషయం వారప్పుడు గ్రహించలేకపోయారు. పైపెచ్చు కశ్మీరీ ఫుడ్ స్టైల్ ని తీవ్రంగా తిట్టుకున్నారు కూడా. భోజనం చేసిన తరువాత తిరిగి వారు తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఇక వారు 2 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే పెహల్గాం చేరుకుంటారు. కానీ అక్కడ ఏదో అలజడి జరుగుతున్నట్టు గమనించారు. లోకల్ లాంగ్వేజ్ వారికేమీ అర్థం కాలేదు. అయితే వారి డ్రైవర్ మాత్రం ఇక్కడివన్నీ మామూలేనని అన్నాడు. ఏదో కీడు శంకించిన కేరళ కుటుంబం వెనక్కు వెళ్లటమే నయమని భావించింది. దీంతో వారు ఒక సరస్సు దగ్గర ఆగి టైంపాస్ చేశారు. సాయంత్రం 4:30 గంటలకు ఉద్రిక్త వాతావరణం వారున్న ప్రాంతం వరకు వ్యాపించడంతో అక్కడి దుకాణదారులు వారిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని వారించారు. దాంతో వారు హుటాహుటిన తమ రిసార్ట్ కి వెళ్లిపోయారు. వారలా రిసార్ట్ లో అడుగు పెడుతుండగా తమ వారి నుంచి బైసరన్ కాల్పుల ఘటనకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వారు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆలస్యం విషం కాదు అమృతమేనంటూ వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెహల్గాం విషాదంలో ఇదొక విజయగాథ కాగా మరొక సక్సెస్ స్టోరీ కూడా ఉంది. ఈ కాల్పుల నుంచి వీరెలా బయటపడ్డారంటే గుర్రాల బేరసారాల్లో ఆలస్యం కావటంతో ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన 28 మంది పర్యాటకుల బృందం కొల్హాపూర్, సాంగ్లీ, రత్నగిరి, పుణే నుంచి వచ్చారు. వీరు బైసరన్ దగ్గరకు వచ్చేసరికల్లా అక్కడ గుర్రాలు లేవు. ఆ ప్రాంతానికి ట్రెక్కింగ్ ద్వారా కానీ గుర్రాల స్వారీ ద్వారా మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది. ఈలోగా వారు గుర్రాల యజమానులతో బేరసారాలాడుతూ పావుగంట సేపు గడిపారు. గుర్రపు యజమానులు ఒక్కొక్కరికి 3,200 రూపాయలు అడుగుతున్నారు. కానీ వీరు అంతకన్నా తక్కువ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఒకవేళ అక్కడ గుర్రాలు అందుబాటులో ఉండి వారికి వెంటనే బేరం తెగి బైసరన్ చేరి ఉంటే వీరు కూడా ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. వారి అదృష్టం అలా కాపాడింది. గుర్రపు యజమానులతో వీరి బేరసారాలు కొనసాగుతుండగా డ్రైవర్ ప్రమాదం గురించి హెచ్చరించారు. దీంతో వారు బైసరన్ కి తమ ప్రయాణం మానుకున్నారు. భేల్పురి అనే అల్పాహారం మరికొందరిని కాపాడింది. జైపూర్కి చెందిన మిహిర్ సోని దంపతులు అందరిలో భేల్పురి తినటం ఇష్టం లేక కాస్త చాటుకు వెళ్లి తినటం ప్రారంభించారు. అక్కడ ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉందని చెప్పి వారలా వెళ్లారు. వారలా భేల్పురి తింటుండగా సడన్ గా కాల్పుల మోత మోగింది. అందరూ కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. భేల్పురి స్నాక్ బ్రేక్ తమను కాపాడిందని, లేకుంటే తాము కూడా ఆ మృతుల్లో కలిసి ఉండేవారమని ఊపిరి పీల్చుకున్నారు ఈ జంట. సరిగ్గా వీరిలా భేల్పురి తింటూ మరణించిన వినయ్ అనే లెఫ్టినెంట్ విషాదగాథ గురించి అందరికీ తెలిసిందే.